ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో శ్రీ కొండలమ్మ ఆలయంలో గ్రామ ప్రజలు ఘనంగా విశేష పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో పచ్చని పొలాల మధ్య వెలిసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కొండలమ్మ ఆలయ కమిటీ సభ్యులు వీర గంగరాజు, సింగవరపు సూరిబాబు, సింగవరపు శ్రీనివాస్, ఏరుబండి ధనరాజు, ఏపుగంటి వెంకటేశ్వరరావు, ఏపుగంటి వెంకట్రావు, ఏపుగంటి నాగశ్రీను, సింగవరపు గంగరాజు, సింగవరపు ముత్యాలరావు, నండూరి శ్రీను, ఏపుగంటి దుర్గాప్రసాద్, కొమ్ముల శివ, దూలం సతీష్, సింగవరపు ముత్యాలరావు, వీర వెంకటేశ్వర్లు, వీర నాని, పడాల వెంకన్న, గురుస్వామి, మోటుపల్లి సత్యబాబు తదితరులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 150 సంవత్సరాల క్రితం శ్రీ కొండలమ్మ అమ్మవారు ఆంబోతుపై ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఇక్కడ చెట్టు కింద కొయ్యబొమ్మ రూపంలో వెలిశారని తెలిపారు. అప్పటి నుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం లేని దంపతులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే సంతానం కలుగుతుంది అని, కోరిన కోరికలను తీర్చే కల్పతరువుగా శ్రీ కొండలమ్మ అమ్మవారు భక్తుల విశ్వాసాన్ని పొందారని గ్రామ ప్రజలు తెలిపారు.
నమస్కారం అండి. నమస్తే అండి. ఈ పచ్చని పొలాల మధ్య ఈ కొండలమ్మ అన్న సమారాధన అనేది చాలా బాగా చేస్తున్నారు. ఈ గుడి తాలూకు చరిత్ర ఇంకా విశేషాలు వివరిస్తారా మీరు? తప్పకుండానండి. ఒక 120 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మవారు వెలిసింది. ఈ నమ్మకమైన తల్లిగా మేము అందరం కులదేవతగా భావించి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. ఇక్కడ వాడపిల్లి దారి పూర్వం ఇది. ఇక్కడ పూర్వం నుంచి ఇంత క్రితం గత 100 సంవత్సరాల నుంచి మజ్జిగలు పానకాలు ఇవన్నీ పోసేవారు. ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే 10,000 మంది వరకు 80 భోజనాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాం. ఇక్కడ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని ఈ భోజనాలు తిని నమ్మకమైన తల్లిగా భావించి అమ్మకు మొక్కుకుని వెళ్తున్నారు. 150 సంవత్సరాల క్రితం వెలిసింది ఈ అమ్మవారు. అప్పటి నుంచి ఈవిడ మీద నమ్మకంతో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పలహారాలు పెట్టి వెళ్తున్నారు. పిల్లలు పుట్టిన వారు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకం ఉందండి, తప్పనిసరిగా ఉందండి. ఈ గత 120 సంవత్సరాల మట్టి ఇక్కడ మనకి ఒక కొయ్యి బొమ్మ కింద 86 ఫ్లడ్ వచ్చినాయి. కానీ ఆ సత్యాన్ని మేము నిర్వహించడానికి ఆ కొయ్యి బొమ్మలు అలాగే ఉండిపోయి 86 ఫ్లైట్లు అంటే మాకు భద్రాచలం 75 అడుగులు వచ్చిన చరిత్రలో కూడా ఇక్కడంటే ఇక్కడి నుంచి అదిగో ఆ ఎత్తుకు వెళ్ళిపోద్ది వాటరు. ఆ ఎత్తుకు వెళ్ళిపోయినా కానీ ఆ తల్లి అక్కడే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుకుంటూ మేకపోతులు నేర్చుకుంటాం కానీ కోళ్ళు కోసుకుంటాం కానీ 15 సంవత్సరాల మట్టి కాడి ఇదే 10వ తారీఖుకి ఆ గుడి ఓపెన్ చేసిన కాడి నుంచి అన్న సమారాధన ఈ 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నామ్మా. ఇక్కడ మా కుర్రోళ్ళందరూ కూడా చాలా ఎవరన్నా ఎత్తారో ఎవరన్నది భావన కాకుండా ఎవరిదో చూసిన వాళ్ళు పట్టుకొచ్చేసి చేసేది చాలా కృషిగా చేస్తారో దాని గురించి ఎంతో స్వచ్ఛమైన తల్లి మాకు గ్రామాల్లో మాపులు కానీ పోవడాలు కానీ ఎక్కడికి వచ్చినా ఎవరికి అని కలగకుండా చూస్తుందని మా అందరి నమ్మకం. ఎంతోమంది ఎక్కడ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చేసి తల్లిని దర్శించుకుని వెళ్తారు. చాలా బాగా చేస్తున్నారు మా కుర్రోళ్ళు అంతా. కమిటీ అంతా ఇది ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ 15 సంవత్సరాల బట్టి ఈ కమిటీ ఇలాగే నడుపుతుందమ్మా. అంతకుముందు అయితే ఇదేం ఉండేది కాదు. ఈ వాడపల్లికి వెళ్ళి మార్గంలో ఉండే వాళ్ళకి మధ్యలో ఇటు ఇది చేయటం, వెంకన్నబాబు దర్శనానికి ఏకాదికి వెళ్ళినప్పుడు చేయడం తప్ప కనవది ఏమి ఉండదు కాదు. ఈ 15 సంవత్సరాల బట్టి కంటిన్యూ అన్న సమారాధన జరుగుతుంది. అది ఎంతో వైభవంగా చేస్తున్నారు మా కుర్రోళ్ళు అంతా కూడా. ఈ గోదావరి వరదలు వస్తాయి కదండి, వరదల సమయంలో గుడి మునగడం అలాంటిది ఏమైనా ఉంటుందా? గుడి ములుగుతుందండి అమ్మ. అదే ఇప్పుడు చచ్చిపోయింటే చెప్తున్నాను. గుడికి ములిగినా ఈ కొయ్యి బొమ్మలు పోవట్లేదు. అదే గుడి ఎత్తుకొచ్చేద్దమ్మా. అందుకని ఆ ఎత్తు మీద పెట్టాను తల్లిని. ప్రతి సంవత్సరం వస్తాయి. వచ్చినా ఇదంతా కొంచెం వెళ్ళిపోయినా మళ్ళీ వెళ్ళిపోద్ది. మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని మేము ఏదో శుభ్రం చేసుకుంటాం. ఈ సంవత్సరం అయితే భక్తులందరూ ఒకళ్ళు 1,116 రూపాయలు ఇచ్చారు. అలాగే సెట్లకి 3 లక్షలు అయింది. 3 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా చేస్తున్నారు స్వామికి. అలాగే ఎండి కిరీటాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తులభారాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చంటిపెట్టలకి బంగారం, నత్తులు, కళ్ళు అన్నీ కూడా కొంతమంది భక్తులు అంటే పేర్లు జ్ఞాపకం అని అవన్నీ కూడా ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం తల్లి. ఆ తల్లి అనుగ్రహం మాకు శ్రీరామ రక్షగా భావించుకుని మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏదో శుభదాయకం ఎంతో భావించుకుని చేస్తున్నాం తల్లి. 15 సంవత్సరాల మట్టి కూడా మా గ్రామంలో ఏరా గంగరాజు గారు అనేది ఈయన్ని ఒక సభ్యుడిగా పెట్టుకుని మా కుర్రోళ్ళందరూ కూడా ఏపుగంటి దుర్గాప్రసాద్, అలాగే మోటిపల్లి శ్రీను, మన చెంగవరపు ముత్యాలరావు, ఎరుబండి ధనరాజు, ఎరుబండి సుబ్బారావు, చెంగవారు సూరిబాబు, చెంగవరపు గంగరాజు, చెంగవరపు ఏరా సుబ్బారావు, ఏరా వెంకటేశ్వరరావు, ఇంకా ఏపుగంటి వెంకటేశ్వరరావు, ఏపుగంటి నాగబాబు. అలాగే అందరూ కూడా ఒక ఐకమత్యంతో చేసుకుని వీళ్ళు ఎక్కువ చేశారు వాళ్ళు తక్కువ చేశారని కాకుండా ఈ 15 సంవత్సరాల బట్టి కంటిన్యూగా ఇదే సందర్భంగా జరుగుతుందండి. మోటిపల్లి సత్యబాబు అని కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగా వైభవంగా చేస్తున్నారు. దానికి మీరు వచ్చినందుకు కూడా మాకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని మీరు కూడా మాలో పాలు పంచుకుని భోజనం చేసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.